రెడ్డి గారు కారణాలు ఏమైనా ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళడం వల్ల జరిగే పరిణామాల వల్ల కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పోకడం వల్ల ఈ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలమైన సీట్లు 15 సీట్లు గెలుస్తామని గెలవకపోతే అంత ఏం తక్కువ వచ్చినా కూడా దానికి రేవంత్ రెడ్డి కారణమవుతే అవును రేవంత్ రెడ్డి పోకడం వల్లనే ఇదంతా జరిగింది నాకు నష్టం అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం అయితే మళ్ళా ఈయన పేరు పెట్టింది ఎవరన్నా ఉంటే డిప్యూటీ సీఎంగా ఉండబడే దళితులు మల్లుబట్టి విక్రమార్కకి పేరు చెప్పలే అంటే అర్థం ఏంటిది? సీఎం తర్వాత ఉండేది ఎవరు? డిప్యూటీ సీఎం కదా. మరి తన తర్వాత ముఖ్యమంత్రిగా అర్హుడు ఎవరన్నా ఎవరి పేరు అనాలి? కారణాలు ఏమైనా ఎవరి పేరు అనాలా? మల్లుబట్టి విక్రమార్క పేరు అనాలి. అంటే మరి డిప్యూటీ సీఎం 2వ స్థానంలో ఉండబడే మల్లుబట్టి విక్రమార్క పేరు అనకుండా కోమటిరెడ్డి పేరు అన్నాడంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు అన్నాడంటే అది ఆయనలో పెరిగిన కులతత్వానికి నిదర్శనం కాదా? ఆయనలో పెరిగిన కులతత్వానికి నిదర్శనం కాదా? నంబర్ 1. డిప్యూటీ సీఎం పేరు చెప్పాలి కదా, చెప్పడానికైనా డిప్యూటీ సీఎం పేరు చెప్పాలి కదా. ఆ తర్వాత సీఎం పదవికి అర్హుడు మల్లుబట్టి విక్రమార్కని ధైర్యంగా నిజాయితీగా చెప్పాలి కదా. రెడ్లు ఓట్లేస్తే కాంగ్రెస్ అధికారం రాలేదు కదా, దళితులు అన్ని వర్గాలు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చారు కదా. మరి ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా అప్పుడు మల్లుబట్టి విక్రమార్క అర్హుడు అని చెప్పాలి కదా, చెప్పలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఓకే, అంతో ఇంతో మా గిరిజన వర్గాల్లో ఒక గొప్ప మహిళగా, ఒక పోరాట యోధురాలిగా ఎంతో కొంత గుర్తింపు ఉన్నది ఎవరు? సీతక్కే కదా కదా. నా తర్వాత సీఎం పదవికి అర్హురాలు సీతక్క అని చెప్పవచ్చు కదా. తన తర్వాత సీఎం పదవికి అర్హురాలు సీతక్క అని చెప్పవచ్చు కదా గిరిజనుల నుంచి. పోనీ నీ మంత్రివర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల కులానికి సంబంధించిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మరి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కదా, మా సోదరుడు. మాదిగల ప్రతినిధిగా మీరు చూస్తున్నారు అంటారు కదా, కదా. మరి దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రి చేసే అనుభవం ఉన్నది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఆయన అర్హుడు అని చెప్పవచ్చు కదా, చెప్పలేదు కదా. అదే సమయంలో ఇక్కడ మా బీసీ సామాజిక వర్గాల నుంచి మరి మా కొండ సురేఖ ఉన్నది కదా, మా బీసీ సామాజిక వర్గాల నుంచి ఇప్పుడు మంత్రిగా నీ ప్రభుత్వంలో మంత్రి కదా, నీ మంత్రివర్గంలో మంత్రి కదా. ఓకే, మహిళలకు ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా మా కొండ సురేఖ ముఖ్యమంత్రి అర్హురాన్ని అనవచ్చు కదా. దీనికి పతాక స్థాయిలో ఆయనలో పెరిగిన రెడ్డి ప్రతత్వ పోకడలకు పతాక స్థాయిలో ఆయన మాట్లాడిన మాటలు సాక్ష్యంగా నిలబడ్డాయి. బహుశా ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సి వస్తుందో లేదా కారణాలు ఏమైనా తప్పు వస్తుందో నాకైతే తెలియదు. కానీ నా తర్వాత ముఖ్యమంత్రి అర్హుడు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. రెడ్డి కులతత్వం పోకడలు ప్రమాదకరంగా మారినాయి. రెడ్డి కులత్వ పోకడల వల్ల, రేవంత్ రెడ్డిలో పెరిగిన రెడ్డి కులత్వ పోకడల వల్ల ఎస్సీలు నష్టపోతున్నారు, ఎస్సీ ఆఫీసర్లు నష్టపోతున్నారు, ఎస్టీ ఆఫీసర్లు నష్టపోతున్నారు, బీసీ ఆఫీసర్లు నష్టపోతున్నారు, మైనార్టీ ఆఫీసర్లు నష్టపోతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండబడే సీనియర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలు, సీనియర్ నేతలు నష్టపోతున్నారు. అదే సమయంలో రెడ్డి ఇతర అగ్రకులాలకు సంబంధించిన కాంగ్రెస్ లో ఉండబడే సీనియర్ నాయకులు కూడా మీ నిర్ణయాల వల్ల, మీరు కేటాయించే ఈ పదవుల వల్ల రెడ్డేతర అగ్రకులాలు కూడా నష్టపోతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. దీనివల్ల మీరు మునిగిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీనే మీరు దుచ్చబోతున్నారనే విషయం మీరు స్పష్టం చేస్తున్నాం. ఇక్కడ తేరుకోవాల్సింది ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డి పోకడం వల్ల నష్టపోయేది ఓకే
కాంగ్రెస్ లో కొంతమంది రెడ్లుంటే రేపు కాంగ్రెస్ పార్టీకి ఈయన నిర్ణయాల వల్ల ప్రజలు దూరం అవుతే ఆడ కాంగ్రెస్ నమ్ముకున్న రెడ్లు నష్టపోతారు, కాంగ్రెస్ నమ్ముకున్న ఇతర ఓసీలు నష్టపోతారు, కాంగ్రెస్ నమ్ముకున్న ఎస్సీ నష్టపోతారు. ఒక మాట చెప్పంటే నువ్వు మునిగిపోతూ కాంగ్రెస్ ని ముంచబోతున్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఆయన మునిగిపోతే పోనీ కానీ కాంగ్రెస్ ను ముంచుకోకుండా చూసుకోదలుచుకుంటే, కాంగ్రెస్ పార్టీ మునిగిపోకుండా చూసుకోదలుచుకుంటే ఈ రెడ్డి కులతత్వ పోకడలో రేవంత్ రెడ్డిలో పెరిగిన రెడ్డి కులతత్వ పోకడలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ లో ఉండబడే సీనియర్ రెడ్లకు ఉన్నది. అంతో ఇంతో అన్ని వర్గాలు బాగుపడాలి, అలా రెడ్లు బాగుపడాలనేటువంటి కొంతమంది కాంగ్రెస్ లో ఉంటే రెడ్లు బాగుపడాలి, రెడ్లతో పాటు అన్ని వర్గాలు కూడా బాగుపడాలని ఎవరైతే ప్రజాస్వామ్య స్ఫూర్తితో రెడ్లుంటే ఆ రెడ్లు ఈ కులతత్వ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చెక్ పెట్టకపోతే ఆయన మునిగిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని కూడా ముంచపోతున్నాడు అనే విషయాన్ని